నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక బ్యాచ్ ఉంది, మిగతా 2 బ్యాచెస్ క్లోజ్ అయిపోయాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో నేను ఆసనాస్ చూపిస్తాను, దాంతోపాటు ఇంకా ఫుడ్ కూడా కొంచెం మార్చాలి. ఋతుచర్య బేసిక్గా అయినా సరే తీసుకోండి. సీజన్ మారింది కదా, వింటర్ కదా, సో కొంచెం కూలింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. యాక్టివ్గా ఉండండి. సమ్మర్లో మంచి విషయం ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది కంపారిటివ్లీ టు వింటర్. సో కొంచెం ఈజీగా తగ్గొచ్చు మనం. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు మీకు మంచి ఆసనాస్ చూపిస్తాను. డెఫినెట్లీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసేయండి. ఇంకా ఇప్పుడు స్లోగా దగ్గరికి తీసుకురండి. ఫస్ట్ స్పైన్ మొత్తం స్ట్రైట్ చేసి రిలాక్స్ చేయండి. నవ్ స్లోలీ ఓపెన్, క్లోజ్, స్ట్రెచ్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. Inhale, exhale. Inhale, exhale. ఇలా just keep repeating. ఇలా రిపీట్ చేయండి. 20 రౌండ్స్ తీసుకోండి. ఇన్హేల్ తీసుకోండి, ఎక్స్హేల్ తీసుకోండి. డీప్ బ్రీత్స్ రానివ్వండి. ఎంత ఎక్కువ ఇన్హలేషన్ ఇవన్నీ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ని కూడా బాగా మంచిగా ఏమంటారు దాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా డీప్ బ్రెత్స్. సో డీప్ బ్రెత్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఒకసారి చూడండి, సైడ్కి తిరిగేసి టేబుల్ పొజిషన్ వచ్చేసి స్లోగా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టుకొని రైట్ లెగ్ కొంచెం దూరం అశ్వసంచాలన వచ్చేసేయండి. అశ్వసంచాలన నుంచి స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ బ్యాక్. స్లోలీ మళ్ళీ 1, స్లోలీ మళ్ళీ 2, 3, 4. ఇలా కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. ఫార్వర్డ్ నుంచి మళ్ళీ అశ్వసంచాలన నుంచి ఫార్వర్డ్ వచ్చేసి ఇంటర్లాక్ తీసుకొని బేసిక్ వర్షన్ ఆఫ్ ఆంజనేయాసన వెళ్దాం. ఇలా పైకి మళ్ళీ స్లోలీ డౌన్, మళ్ళీ స్లోగా పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ డౌన్. మళ్ళీ ఇన్హేల్, స్లోలీ పైకి, ఎక్స్హేల్, స్లోలీ డౌన్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 20 రౌండ్స్ రిపీట్ చేసుకొని మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్, ఫస్ట్ ఫార్వర్డ్ తీసుకొని బ్యాక్ తీసుకుని ఫార్వర్డ్ బ్యాక్. 10 రౌండ్స్ తర్వాత మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్. ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత చేతులు రెండు ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద పెట్టండి. కాళ్ళు బ్యాక్ సైడ్ తీసుకొని రెండు దగ్గరికి ఒక దగ్గరే బాడీ అంతా 1 స్ట్రేట్ లైన్ పెట్టేసుకొని ఇన్హేల్, పైకి కాసేపు ఉండండి, ఎంతసేపు వీల్ అవుతుందో అంత. ఎక్స్హేల్, మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఇన్హేల్, exhale, back. Inhale, plank. Exhale, child. Inhale, bhujanga. Mali exhale, child. Inhale, plank. Mali exhale, child. ఇది కూడా సేమ్ ఒక 20 రౌండ్స్ మినిమం రిపీట్ చేయండి. 20 to 30 రౌండ్స్ రిపీట్ చేసుకున్న చాలా మంచిది. ఇప్పుడు చేతులు రెండు పిడికిల్ ఫామ్ చేసి స్లోగా పైనకి రండి. మళ్ళీ స్లోలీ నార్మల్ పెట్టేసి మళ్ళీ స్లోలీ పిడికిల్ ఫామ్ చేసి మళ్ళీ స్లోలీ పైకి మళ్ళీ రిలాక్స్ చేయండి. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకొని ఫుల్ ఆర్మ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, పొట్ట కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ దగ్గరికి వచ్చేసి స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసుకొని ఓకే లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసుకొని స్లోలీ బాడీని మూవ్ చేసి 5 రౌండ్స్ ఇలా. ఇప్పుడు స్లోలీ అప్ డౌన్ తీసుకోండి. అప్ డౌన్ ఒక 20 తీసుకొని స్లోలీ ఇన్ అవుట్ తీసుకోండి. ఇన్ అవుట్ ఎప్పుడైనా సరే పొట్ట దగ్గర బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఇది ఒక 20 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ స్లోగా సెంటర్ రిలాక్స్. మళ్ళీ రైట్ లెగ్ ఓపెన్ జస్ట్ ఒక 5 రౌండ్స్ ఇలా ఆన్ అండ్ ఆఫ్ తిరిగేసి కొంచెం స్ట్రెంగ్త్ అవ్వాలి బాడీ అంతా. మళ్ళీ ఒక 10 or 20 రౌండ్స్ ఇది తీసుకొని 20 రౌండ్స్ కంపల్సరీ వ్యాఘ్రాసన రానివ్వండి. నీ టు ఎల్బో ఇలా స్లోలీ అన్నీ అయిపోయాక
రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ని తీసుకొని ఒక 10 డీప్ బ్రీత్స్. చెప్పాను కదా, డీప్ బ్రీత్స్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకోండి, మెడిటేషన్ ఇంక్లూడ్ చేసుకోండి, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోండి. మీరు ఒకటి గమనించండి, మీరు ఎన్ని చేసినా ఒకవేళ స్ట్రెస్ బాగా ఉంటే వెయిట్లో డిఫరెన్స్ రాదు. మీరు ఎన్ని డైట్లు మారవండి, బాడీ టైప్స్ని బట్టి కూడా ఉంటుంది ఇది. కొంతమంది ఏంటంటే స్ట్రెస్తో బక్కగా అయిపోతారు ఏమైనా టెన్షన్లు పెట్టుకుంటే. ఇప్పుడు చాలా బాడీ టైప్స్ ఎలా ఉన్నాయంటే స్ట్రెస్ పెట్టుకుంటే వెయిట్ అసలు తగ్గట్లేరు. ఎన్ని రకాలుగా కంట్రోల్ చేసినా కూడా, ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఇది తగ్గట్లేదు. సో స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. యోగా చాలా చాలా హెల్ప్ చేస్తుంది స్ట్రెస్కి, మనకు తెలిసిందే. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మేనేజ్ చేసుకోండి. సెకండ్, స్లీప్. నిద్ర కరెక్ట్ టైంకి పోండి. మంచిగా డీప్ స్లీప్ రావాలి. మీరు పడుకున్న 6 గంటలైనా సరే డీప్ స్లీప్ రావాలి. మళ్ళీ చాలా చాలా మంచిది. మీ మీద మీరు బాగా శ్రద్ధ తీసుకోండి. 6:30, 7 o'clock మ్యాక్సిమం డిన్నర్ క్లోజ్ చేయండి. మీరే చూడండి వెయిట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. జస్ట్ యాక్టివ్ ఉండండి, సరిపోతుంది. ఓం నమః శివాయ.